బంగారు పండ్లు అనేటువంటి అనుదిన వర్తమాన కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో వందనాలు శుభములు తెలియజేసుకుంటూ ఉన్నాను. దేవుని యొక్క నామాలను మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. ఈరోజు మనము ధ్యానము చేయబోయేటువంటి ప్రభువు యొక్క నామం ఏంటంటే జెహోవా ఉజి అనేటువంటి మాట, UZI ఇంగ్లీష్లో, అంటే దేవుడే నా బలము అనేటువంటి అర్థం ఇచ్చేటువంటి ఆ మాట. ఈ మాటను మనం ఈరోజు ధ్యానం చేయబోతూ ఉన్నాం. మన దేవుడు బలవంతుడని, ఆయన సర్వశక్తిమంతుడని, అంత మాత్రమే కాదు కానీ తన బలాన్ని మనకి ఇచ్చువాడని, ఆయన బలముతో మనల్ని నింపువాడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. దేవుని యొక్క బలము చాలా గొప్పది. ఆయన అంటున్నాడు బలము తనదని దేవుడు సెలవిచ్చాడు అనేటువంటి మాటను కూడా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. ఆదికాండ గ్రంథంలో 18వ అధ్యాయంలో ఒకానొక సందర్భంలో దేవుని యొక్క దూతలు అబ్రహాము ఇంటికి వచ్చినప్పుడు ఆయనకి ఏ వాగ్దానం అయితే దేవుడు ఇచ్చారో ఆ వాగ్దానం కొరకు మాట్లాడడానికి వచ్చారు. వాళ్ళు వచ్చినప్పుడు షారాకి దేవుడు ఒక మగబిడ్డను దయచేస్తాడు, గర్భఫలం ఇస్తాడు అని చెప్పినప్పుడు షారాకి నవ్వొస్తుంది. ఎందుకంటే ఇంత వయసుడిగినటువంటి దాననైనా నాకు మరలా బిడ్డను కనడానికి అవసరమైన బలము కలుగుతుందా, మరలా నాకు సుఖము కలుగుతుందా, నా భర్త ముసలివాడై ఉన్నాడు కదా, వృద్ధుడై ఉన్నాడు కదా అనే మాటలు ఆవిడ మాట్లాడుతుంది. 18వ అధ్యాయము 12వ వచనంలో ఇంత వృద్ధురాలనైనటువంటి నాకు మరలా బలం సరిపోతుందా, నాకు సుఖం కలుగుతుందా అనేటువంటి మాటని ఆవిడ మాట్లాడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు ఆమెకు బిడ్డను కనడానికి అవసరమైనటువంటి బలమునిచ్చి, ఆ వృద్ధాప్యములో కూడా యవ్వన బలాన్నిచ్చి మంచి మగబిడ్డను కనడానికి ఆయన ఆ షారాకి శక్తినిచ్చినట్లుగా మనం అక్కడ చూస్తాం. కాబట్టి దేవుడు లేని దాన్ని ఉన్నట్టుగా పిలుస్తాడు. అంత మాత్రమే కాదు కానీ ఎండిపోయిన మూడును కూడా మరలా చిగురింపచేసి దాన్ని బలముతో నింపే దేవుడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మరి దేవుని యొక్క బలము వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఆ దంపతులకు బిడ్డను కలగడానికి అవసరమైనటువంటి ప్రకృతికి అతీతమైనటువంటి శక్తి అది. అటువంటి గొప్ప కార్యాన్ని జరిగించిన అదే దేవుడు ఈరోజు జెహోవా ఉజీగా మన మధ్యలో ఉన్నారు. ఆయన ఈరోజు కూడా అదే దేవుడు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు. కొన్ని సందర్భాలలో శరీర బలహీనతల చేత బలముడిగిపోయినప్పుడు, వృద్ధాప్యము చేత బలముడిగిపోయినప్పుడు కాలేబు అనేటువంటి వ్యక్తిని చూస్తారు మీరు యెహోషువ గ్రంథంలో. ఆయన చెప్తున్నాడు, ఏమంటున్నాడంటే మోషే కనాను వెళ్ళడానికి బయలుదేరచేసినప్పుడు, ఐగుప్తులో నుంచి బయలుదేరినప్పుడు నా వయస్సు 40, అయితే ఇప్పుడు ఇక్కడికి కనాను చేరుకునేటప్పటికి నా వయసు 80. అయితే నా వయసు 40 ఏళ్ళప్పుడు మోషే పిలుపునిచ్చినప్పుడు నేను ఎలా బయలుదేరానో, ఎలాంటి బలము నా శరీరంలో ఉందో, ఈ రోజు కూడా యుద్ధము చేయడానికి అవసరమైన బలము 80 సంవత్సరాల వయసులో నాకు ఉంది అనేటువంటి మాటను కాలేబు మాట్లాడతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప విషయం కదా. 80లో 40 బలం ఉందంట ఆయనకి. అంటే ఆయన ఒక్కరికే ఉంటుందా అంటే చాలా సందర్భాల్లో దేవుడు అనేక మంది భక్తులను కూడా ఈ విధంగానే వాడుకున్నట్లుగా మనం లేఖనాల్లోనూ చూస్తాము, అనేక సాక్ష్యాలలో వింటాం. బైబిల్ మిషన్ ఫౌండర్ అయినటువంటి దేవదాస్ అయ్య గారు అంటారు కదా, ఆయన్ని కూడా దేవుడు అదే విధంగా 80 సంవత్సరాల తర్వాత పిలిచాడంట. ఎంత ఆశ్చర్యమైన విషయం కదండి. అంటే ఎప్పుడో మన మోషే ఆయన 120 సంవత్సరాలు బ్రతికాడు. ఆయన శరీర బలము, ఆయన చక్కని బలము కలిగిన వాడు, ఆయన సత్తువ తగ్గలేదు, ఆయన కంటి చూపు కూడా తగ్గలేదని లేఖనం సెలవిస్తోంది. ఆయన 120 సంవత్సరాలు వయసు వచ్చినా అంత బలంగా ఉన్నాడంట. ఈ కాలేబు 80 సంవత్సరాల్లో 40 సంవత్సరాల వయసు గలవాడిగా ఉన్నాడంట. అంటే అది బైబిల్లో ఉన్న వృత్తాంతాలు, ఆనాటి మనుష్యులు వాళ్ళు. మరి ఈనాడు మనం చూస్తున్నాము, ఆ దేవదాస్ అయ్య గారు అనేటువంటి ఆయన్ని కూడా ఆ సమయంలో 80 ఏళ్ల వయసులో పిలిచి దేవుడు వాడుకున్నాడు. ఎంత గొప్ప విషయం అండి, ఎంత గొప్ప విషయం. ఈరోజు కూడా అనేక మంది సేవకులకు దేవుడు బలమిచ్చి తీసుకుని వెళ్ళట్లేదా? అంతవరకు ఎందుకు ఒక్కరోజు కూడా ఖాళీ లేకుండా చాలా రాత్రి పగలు సేవ చేస్తున్న సేవకులను చూశారు కదా మీరు, తిరుగుతూనే ఉంటారు వాళ్ళు. వాళ్ళకి శరీర బలం ఎక్కడి నుంచి వస్తుంది? ఉదయం ఆఫీస్కి వెళ్ళి మార్నింగ్ వెళ్ళి 5 గంటలకి ఇంటికి వచ్చేసి నడుము నొప్పి వస్తుంది, నీరసం అయిపోయాము, అయ్యో ఉదయాన్నే లేవాలి, ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటాం. అటువంటి సేవకులు అలా తిరిగి పనులు చేస్తూ ఉంటే వాళ్ళ యొక్క బలాన్ని గుర్తించలేకపోతూ ఉంటాం. దేవుడే బలం ఇచ్చేవాడు. అంత మాత్రమే కాదు కానీ ఆయన శరీర బలాన్ని ఇస్తాడు, అది నిజమే, అది ఖచ్చితంగా ఇస్తాడు. అనేక మందికి శరీర బలాన్ని ఇచ్చాడు దేవుడు. గిద్యోను అనేటువంటి వ్యక్తిని చూస్తాం మనం న్యాయాధిపతుల గ్రంథంలో. అతను బలహీనుడిగా ఉన్నాడు,
శత్రు భయము చేత గానుగ చాటున గోధుమలు దుళ్ళగొట్టుకుంటూ ఉన్నాడు. ఆ సమయంలో ఒక దూత గిద్యోను దగ్గరికి వచ్చి ఏమంటుందో తెలుసా? పరాక్రమము గల బలాఢ్యుడా, నీకు శుభము అంటుంది. అంటే దూత వచ్చి ఈ యొక్క గిద్యోను పిరికివాడిగాను, ధైర్యము లేనివాడుగాను, బలహీనుడుగాను, తన గోత్రములలో అల్పమైన గోత్రము గలవాడుగాను ఉన్నటువంటి అతని దగ్గరికి వచ్చి పరాక్రమము గల బలాఢ్యుడా, నీకు శుభము అనేటువంటి మాటలు ఆ దూత పలకడం మనం చూస్తాం. అంటే మనల్ని చూసినప్పుడు కూడా నువ్వు శారీరకంగా బలహీనంగా ఉన్నా, ఆత్మీయంగా బలహీనంగా ఉన్నా, ఆర్థికంగా బలహీనంగా ఉన్నా, నువ్వు ఎలా ఉన్నా సరే దేవుడు మాత్రం నిన్ను ఎలా చూస్తాడంటే నువ్వు చాలా బలవంతుడువు అన్నట్లే దేవుని యొక్క దృష్టి నీ మీద ఉంటుంది. అలాగే గిద్యోని వాడుకున్నాడు దేవుడు. ఇంతమంది 10,000 మంది ఎందుకు ఆ మిద్యానీయులను జయించడానికి? 300 మంది చాలు అంటాడు ఆయన. అంటే ఈ ఈ దేవుని యొక్క అంటే శక్తితో కొంచెము మంది మనం ఉన్నా కూడా గొప్ప సైన్యాన్ని జయిస్తామని చెప్పడానికి దేవుడు ఆ పదాలను అక్కడ వాడుకున్నట్లుగా ఈరోజు కూడా అంతే. నీ ముందున్నటువంటి సమస్య చాలా బలమైనది అయి ఉండొచ్చు. అన్యులకైతే అది పెద్దదే, కానీ నీకైతే అది చిన్నది. ఎందుకు అంటే ఆ సమస్య కంటే నీ దేవుడు చాలా గొప్పవాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మాట్లాడుకోవడానికి ఈ మాటలు బాగున్నాయని నేను చెప్పట్లేదు, కానీ దేవుని దృష్టిలో మనం చాలా బలవంతులము, పరాక్రమం గల బలాఢ్యులము. నువ్వు ఎలాంటి ఎన్నిక లేని వాడవైనా, ఏ గోత్రములో ఉన్నా, ఏ కమ్యూనిటీలో ఉన్నా, ఏ విధమైనటువంటి బలహీనతలో నీవు ఉన్నా, నీ 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 యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏదైనా సరే ఆయనకు అనవసరం. కానీ నీవు గనక ప్రభువు దగ్గరకు వచ్చి ఆయన బలాన్ని ఆశ్రయిస్తే ఆయన చాలా బలవంతుడుగా నిన్ను తయారు చేస్తాడు ఆయన. అందుకే పౌలు భక్తుడి మాట అంటాడు, మా బలహీనతలలో నీ బలము మాకు పరిపూర్ణమవుతుంది దేవా. నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను అని. ఎందుకని? ఎప్పుడైతే మనం బలహీనంగా ఉన్నామో ఆ సమయంలో ప్రభువును వేడుకుంటే ఆయన బలముతో మనల్ని నింపుతారు. అనేక సందర్భాల్లో సేవకులమైన మేము కూడా కుటుంబంలో అనేకమైనటువంటి సమస్యలు ఉంటాయి, మానసికంగా సమస్యలు ఉంటాయి, ఫినాన్షియల్గా ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఆత్మీయంగా అనేక రకాలైనటువంటి సంఘంలో ఇంతమంది మనుషులను లీడ్ చేస్తూ ఉన్నప్పుడు రకరకాల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అయినప్పటికీ కూడా ఆయన శారీరక బలం ఇచ్చేవాడు ఆయనే. మేమైతే స్పష్టంగా చూస్తాము, ఎంత బలహీనంగా రాత్రికాల సమయంలో ఉంది అని అనిపించిన ఉదయానికి మరలా తట్టి లేపి ఆయన బలమిచ్చి నడిపిస్తాడు. ఏలియాకి ఈ విధముగానే దేవుడు బలమిచ్చాడు కదా. ఏలియా చాలా దిగజారిపోయిన స్థితిలో, మానసికంగా కృంగిపోయిన స్థితిలో, అసలు ఇంకా మరణం యొక్క థ్రెట్ ఆయన మీదకి వచ్చిన స్థితిలో, రాజే శత్రువైపోయిన స్థితిలో ఒక చెట్టు కింద ఆయన ఉన్నప్పుడు దూత వచ్చి ఆయనని లేపి, నీవు లేచి ఇదిగో నేను తీసుకొచ్చిన అప్పాన్ని తిని ఈ నీళ్ల బుడ్డిలో నీటిని త్రాగు, ఎందుకంటే నీకు దీర్ఘ ప్రయాణము నీ ముందర ఉంది, 40 దినాల ప్రయాణం అంటున్నాడు. 40 దినాలు ప్రయాణం చేయడానికి ఒక్క రొట్టి చిన్న నీటి బుడ్డిలో నీరు సరిపోతుందా చెప్పండి? కానీ దానితోనే 40 దినాలు ప్రయాణం చేయించిన దేవుడు. హల్లెలూయా! ఎంతటి గొప్ప దేవుడు అంటే ఆయన ఆశ్చర్యకరుడు. ఆయన పేరు. ఈరోజు జెహోవా ఉజ్జీగా మీ ఇంటికి వచ్చాడు ఆయన. ఆయన నీ బలమై ఉన్నాడు. హల్లెలూయా! యెహోవా యందు ఆనందించుట వలన మనం బలం పొందుకుంటామని నెహెమ్యా గ్రంథంలో రాయబడి ఉంది. మరి యెహోవా యందు మీరు ఆనందిస్తున్నారా? నా బలముకైతే కారణం అదే. అనునిత్యము దేవునిలో ఆరాధించుట, ఆయనలో ఆనందించుట. మరి అక్కడ మాకు ఎన్ని సమస్యలు లాంటివి ఉన్నా కూడా, ఇరుకులు ఇబ్బందులు ఉన్నా కూడా ప్రభువులో ఆనందించుట ద్వారా నూతన బలాన్ని మేము పొందుకుంటూ ఉంటాం. అంత మాత్రమే కాదు, మానసికమైన బలాన్ని ఇచ్చేవాడు కూడా ఆయనే. ఈ రోజుల్లో ఎక్కడ చూసినా మానసికమైనటువంటి సమస్యలు, ఇంట్లో ఒక్కరు సరిగా లేకపోతే, ఇంట్లో ఉన్నటువంటి బిడ్డలలో ఒక్కడు వ్యసనానికి బానిస అయిపోతే, లేదంటే ఇంట్లో ఉన్నటువంటి భర్త ఒక త్రాగుబోతు అయితే, బిడ్డ ఒక డ్రగ్ అడిక్ట్ అయితే, కుమార్తె ఒక తిరుగుబోతు అయితే, లేదంటే వారికి వివాహాలు జరగకపోతే, ఉద్యోగాలు రాకపోతే, ఆర్థిక ఇబ్బందులు అయితే, నీవు వివాహం చేయలేనంతగా ఆర్థిక పరిస్థితి దిగజారిపోతే, నీ అనారోగ్యం క్షీణించిపోయి బిడ్డలు ఇంకా సెటిల్ అవ్వకపోతే ఉన్నటువంటి మెంటల్ టెన్షన్ ఎంత పెద్దదంటే అది వివరించలేము. ఇంకొకరికి చెప్తే అది అర్థం కాదు, నీవు అనుభవిస్తేనే తెలుస్తుంది. అది చాలామంది ఆ సమస్యల గురించి తెలియని వాళ్ళు ఏదైనా మాట్లాడుతూ ఉంటారు, అనుభవిస్తేనే తెలుస్తుంది అది చాలా సందర్భాలలో. అటువంటి సమస్యలలో ఉన్నవారికి కూడా ఈ ఉజ్జీ ఈరోజు ఆయన నీ బలమై ఉన్నాడని చెప్తున్నాడు. ఈరోజు ఉదయకాల సమయంలో ప్రభువు నీకు ధైర్యము పంపిస్తున్నాడు, బలాన్ని పంపిస్తున్నాడు. ఒకానొక సందర్భంలో
దావీదు యుద్ధానికి వెళ్ళి తిరిగి వచ్చేటప్పటికల్లా సిక్లగు అనేటువంటి ప్రాంతానికి వచ్చేటప్పటికి అక్కడ ఉన్నటువంటి దావీదు వెనకాల ఉన్నటువంటి అనుచరులు, దావీదు వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి భార్యలు, పిల్లలు, పశువులు, సంపద అంతా కూడా ఉన్నటువంటి స్థలం అంతా కూడా కొల్లగొట్టుకుని అమాలేకీలు పట్టుకుని పోయారు. ఆ ఊరిని తగలబెట్టేశారు. భార్యల్ని, బిడ్డల్ని, వస్తువుల్ని పట్టుకుని వెళ్ళిపోయారు. వీళ్ళు అక్కడికి వచ్చేటప్పటికి వాళ్ళ మెంటల్ కండిషన్ ఎలా ఉంటుందో ఒక్కసారి థింక్ చేయండి. భార్యల్ని వేరే వాళ్ళు చెరపట్టుకుని తీసుకుని వెళ్ళిపోయారు. చంపేస్తారో తెలీదు, చెరిపేస్తారో తెలీదు, అసలు ఉంచుతారో లేదో తెలీదు, ఎక్కడికి వెళ్ళారో తెలీదు, ఎలా వారిని తిరిగి సంపాదించుకోగలరో లేదో తెలీదు, అసలు ఎక్కడికి పట్టుకుని వెళ్ళిపోయారు, ఏ జాడా లేదు. ఇప్పుడు మెంటల్ కండిషన్ ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. దావీదు ఏడుస్తున్నాడు, దేవుని పాదాల దగ్గరికి వెళ్ళాడు. ఆయన అడుగుతున్నాడు, అయ్యా నేను నీ మీదే ఆధారపడ్డాను, నీవే నా బలము, హల్లెలూయా, నీవే నా ఆధారం అని ప్రార్థన చేస్తున్నాడు. నన్నేం చేయమంటావో చెప్పు. ఎందుకంటే తన కూడా ఉన్నటువంటి అనుచరులు అంటున్నారు, నీ కూడా యుద్ధానికి రావడం వల్లే మా భార్య బిడ్డలను మేము కోల్పోయాము గనుక అసలు నువ్వు బ్రతకకూడదు, నీ మీద రాళ్ళు వేసి మేము చంపుతామని చేతిలో రాళ్ళు పట్టుకున్నారు వాళ్ళు. ఆ కండిషన్లో ఎవరికైనా సరే మెంటల్ కండిషన్ ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఆ సందర్భంలో దావీదు దేవుని తట్టు చూస్తున్నాడు. ఆ బలహీనతలో నా బలము నీవే, హల్లెలూయా. అలాంటి గొప్ప దేవుడు దావీదుని స్ట్రెంథెన్ చేశాడు ఆ రోజు. ఆయన యొక్క మానసిక బలాన్ని బలపరిచి నీవు వెళ్ళు, తప్పకుండా జయం పొందుకుంటావని చెప్పినప్పుడు దావీదు లేచి బయలుదేరి వెళ్ళి దేవుని చెప్పినటువంటి మాట చొప్పున అమాలేకీయుల్ని కొల్లగొట్టి ముందు వీళ్ళు దోచుకుని పోయిన సంపద కంటే రెట్టింపు సంపద, దోపు సొమ్మును తీసుకుని బ్యాక్ అయినటువంటి సందర్భం మీరు సమూయేలు గ్రంథంలో చూస్తారు. ఇవన్నీ కూడా మనం ఆలోచన చేసినప్పుడు మన ధైర్యము దేవుని యొక్క వాక్యమే, మన బలము మన దేవుడే, మనము నడుస్తున్నది దేవుని యొక్క వెలుగులోనే, అనుదినము దేవుని వాక్యాల ద్వారానే మనము స్ట్రెంథెన్ చేయబడుతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ బలం మీకు కావాలా? జెహోవా ఉజీ అనేటువంటి మాటను మీరు ఈరోజు ధ్యానం చేయండి. ప్రభా నా బలము నీవే నాయన, ఆనందగానములు చేస్తూ నీ సన్నిధి ఆవరణలో నిన్ను స్తుతించుట ద్వారా మేము బలం పొందుకుంటామని చెప్పండి. హబక్కుకు గ్రంథంలో కూడా ఈ మాట ఉంటుంది. 3:19 యెహోవాయే నా బలం అంటాడండి ఆయన. యెహోవాయే నా బలము. 144వ కీర్తనలో కూడా ఈ మాట మనకి కనిపిస్తుంది. మరి మొదటి సమూయేలులో నేను ఇందాక చెప్పాను కదా, 30వ అధ్యాయం మీరు చదువుకుంటే దావీదు ఎలాగ ఆయన మానసిక పరిస్థితిని అంటే దాని మీద పడిపోయి ఏడుస్తూ కూర్చోకుండా ఎలా క్లియర్ చేసుకున్నాడు. ఇవన్నీ కూడా మనకి దేవుడు ప్రతి దినము ఇస్తున్నటువంటి మంచి బలమైనటువంటి టానిక్స్ ఇవన్నీ కూడా, ఈ వాక్యాలన్నీ కూడా. కాబట్టి ఇవన్నీ కూడా మీరు ధ్యానం చేయండి. ఈరోజు నువ్వే కండిషన్లో ఉన్నా, ఏ అనారోగ్య లక్షణాలు నిన్ను వెన్నంటుతున్నా, ఎలాంటి వ్యసనాలతో ఇల్లు ఏడవబడుతున్నా, యవనస్తులైన బిడ్డల ద్వారా నువ్వు ఎన్ని బాధలు పడుతున్నా, నీ బిడ్డల వివాహాల కొరకు ఎంత వేదన పడుతున్నా, నీకు బలమిచ్చువాడు ఆయనే. తప్పకుండా దిగజారిపోవద్దు, భక్తిహీనులు అవ్వద్దు. ముఖ్యంగా ఇంకా భక్తి చేయండి, ఇంకా స్తుతించండి, ఇంకా ఆరాధించండి, పట్టు విడవక ప్రార్థించండి. అద్భుతాలు చేస్తాడు దేవుడు. ఇట్టి కృప మీ గృహాలలో, మీ జీవితాలలో దేవుడు అనుగ్రహించాలని ఈ కొన్ని మాటలు దేవుడు మన వెనికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవైన తండ్రి, మహోన్నతుడవైన దేవానికి వందనాలు నాయన. నీవుంటే మాకు చాలు నాయన. నీవు నాయన మమ్మల్ని ఈరోజు జ్ఞాపకం చేసుకున్నావు. నీ ఆత్మ బలాన్ని మాకు ఇచ్చావు, నీ శరీర బలాన్ని మాకు ఇచ్చావు, మానసిక బలాన్ని మాకు ఇచ్చావు. మేము రిసీవ్ చేసుకుంటున్నాం ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో ప్రతి బంధకాల నుంచి విడిపించబడుతున్నాం, ఆత్మశక్తితో నింపబడుచున్నాం, ఆత్మ కార్యాలు చూడబోతూ ఉన్నాం, నీ అందు ఆనందిస్తున్నాం ప్రభువా. చూస్తున్న ప్రతి వారికి ఇట్టి బలము, ఇట్టి మాటలు దయచేయమని, ఈ దిన దీవెనలతో నింపమని యేసయ్య శ్రేష్ఠ నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.